స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల్లో హైడ్రా బోర్డులు అనుమతి లేని కట్టడాలను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు తొలి రోజు 593 కోట్లు జమ అయ్యాయన్న తుమ్మల. గత ప్రభుత్వ విధానాలతో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. నీతి ఆయోగ్ నివేదికపై చంద్రబాబు ప్రెజెంటేషన్. మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు. తెలంగాణ సర్కార్ 15 కోట్లు విడుదల చేశామన్న మంత్రి కొండా సురేఖ. నారాయణపేట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. విద్యార్థినులతో ముచ్చటించి బాగోగులు తెలుసుకున్న ఉన్నతాధికారులు. ములుగులో మధ్యాహ్న భోజన పథక కార్మికుల ఆందోళన. 5 నెలలుగా వేతనాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కామెంట్స్ హాస్యాస్పదం. బీఆర్ఎస్ హయాంలోనే 6,50,000 కార్డులు ఇచ్చామన్న కేటీఆర్. స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ భేటీ. పంచాయతీ ఎన్నికల్లో విప్లవాత్మక మార్పు రావాలన్న ఆకాంక్ష. విద్యార్థులు మహిళల ప్రయోజనాలే లక్ష్యంగా హామీలు. ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల. పల్నాడు జిల్లాలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం. 500 మంది బంగారం గోల్మాల్. గ్రామీణ బ్యాంక్ ఎదుట బాధితుల వంటవార్పుతో నిరసన. హైదరాబాద్ ట్యాంక్ బండ్ బాణసంచా బాధితులను ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్న భారతమాత ఫౌండేషన్. కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబుకు పోలీస్ కస్టడీ. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 3 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. పోలవరం పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత. పనుల తీరును ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టి సమీక్షిస్తామన్న మంత్రి నిమ్మల. గులాబీ అగ్ర నేతలను వెంటాడుతోన్న వరుస కేసులు. పార్టీ నేతలు కార్యకర్తల్లో భయాందోళన. కూటమి ప్రభుత్వంలో ఏపీకి పెట్టుబడుల వెల్లువ. 49 కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న మంత్రి పెమ్మసాని. ఢిల్లీ కరియప్ప పెరేడ్ గ్రౌండ్స్లో ఎన్సీసీ వార్షికోత్సవ వేడుకలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ప్రధాని మోడీ గౌరవ వందన స్వీకరణ. ఎన్సీసీ వేడుకల్లో యువజనుల కోలాహలం. ఉత్తేజింపజేసిన ప్రధాని మోడీ కీలకోపన్యాసం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార హోరు. గల్లీ గల్లీ తిరుగుతోన్న ఆప్ బీజేపీ అభ్యర్థులు. ఎడ్యుకేషన్ సిస్టంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు. విద్యారంగం సర్టిఫికెట్ల వ్యవస్థగా మారిందన్న ఆరోపణలు. సరయూ ఘాట్లో సంధ్యాహారతి. అయోధ్యపురిలో శాస్త్రోక్తంగా జలహారతి. ప్రయాగ్రాజ్లో కేంద్ర మంత్రి అమిత్ షా. ద్వారకా శారద పీఠాధిపతి స్వామి సదానంద సరస్వతి ఆశీస్సులు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తరప్రదేశ్ సీఎంతో కలిసి మంత్రోచ్చారణ. వక్ఫ్ సవరణకు జేపీసీ ఆమోదం. ఈ నెల 31న నివేదిక సమర్పించే ఛాన్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోడీ ఫోన్. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన సందర్భంగా శుభాకాంక్షలు.
స్టార్ బౌలర్ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా బుమ్రా.